దేవుని వాక్యంలో నుండి యెషయా గ్రంథం 49వ అధ్యాయము 26వ వచనం. యెహోవానైన నేనే నీ రక్షకుడననియు యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుష్యులందరూ ఎరుగునట్లు నిన్ను బాధించు వారికి తమ స్వమాంసమును తినిపించుదును. నిన్నెవరు బాధిస్తున్నారో వారి పక్షంగా నేను తీసుకుంటా రివెంజ్. నీకు విరోధంగా నీతో యుద్ధం చేసే వారితో నేను యుద్ధం చేస్తాను. నీ పక్షంగా నిన్ను విమోచించడానికి నేను ఉన్నానని నీ చుట్టూ ఉన్న వారు ఎరుగునట్లుగా నీ జీవితంలో కార్యం చేస్తాను. హల్లెలూయా. రహస్య జీవితంలో దేవుని సన్నిధిలో నువ్వు చేస్తున్న మోకాళ్ళ ప్రార్థన, నీవు చేస్తున్న కన్నీటి ప్రార్థన, రాత్రి జాముల్లో మోకరించి నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు నువ్వు కారుస్తున్న కన్నీరు మనుషులందరూ చూసే విధంగా దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి దోహదపడుతుంది. హల్లెలూయా. యువర్ ప్రైవేట్ స్పిరిచువల్ లైఫ్ యాక్చువల్లీ రిఫ్లెక్ట్స్ ఇన్ యువర్ పబ్లిక్ లైఫ్. నీ రహస్య జీవితంలో దేవునితో నీ సంబంధం ఎలా ఉందో, దేవునితో నీ నడవడిక ఎలా ఉందో, దేవునికి నువ్వు ఎంత సాన్నిహిత్యంగా ఉంటున్నావో, పరిశుద్ధమైన జీవితాన్ని ప్రేమిస్తూ దేవుని కొరకు ఎలా బ్రతుకుతున్నావో దాని యొక్క రిఫ్లెక్షన్ ఖచ్చితంగా నీ యొక్క బాహ్య జీవితంలో, నీ సంఘ జీవితంలో మనుషులు చూచినట్లుగా గుర్తించినట్లుగా అది ప్రతిబింబిస్తూ ఉంటుంది అని గుర్తించు. నెవర్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన యొక్క శక్తిని ఏనాడు తక్కువ అంచనా వేయద్దు. నీవు చేసే ప్రార్థన, నీవు దేవుని సన్నిధిలో కలిగి ఉన్న విశ్వాసము, ఒక యుద్ధ భూమిలో నీవు ఉన్నప్పుడు, ఒక యుద్ధ రంగంలో ఉన్నప్పుడు బలాఢ్యుల చేతిలో పట్టబడ్డాను అని నీకు అనిపిస్తున్నట్లయితే అడుగు, ప్రభువా నువ్వు బలవంతుడు అయిన దేవుడవయ్యా, నా శత్రువు నాకంటే ఎంత బలమైనదన్న అయిండొచ్చు, కానీ అందరికంటే బలవంతుడో నీవున్నావు, అన్నిటికంటే పైగా నీవున్నావు, అన్ని పరిస్థితులు నీ ఆధీనంలో స్వాధీనంలో ఉన్నాయి, నాకు సహాయం చేయి అని దేవుణ్ణి నీవు అడగగలిగితే నిన్ను విడిపించటం, నిన్ను తప్పించటం మాత్రమే కాదు, నేను నీ పిల్లలను కాపాడుతాను, నేను నీ పిల్లలను రక్షిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. దేవుని వాగ్దానము మన కుటుంబాల్లో క్లెయిమ్ చేద్దాం. దేవుని వాగ్దానాలు మన వ్యక్తిగత జీవితాల్లో, మన కుటుంబాల్లో నెరవేరును గాక. ఆమేన్.